దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామంలో మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఈ విధముగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటము, దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మీకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మీలో అనేకులు వాక్యాన్ని వింటున్నారు. దయచేసి వాక్యాన్ని పూర్తిగా వినండి. అప్పుడు వాక్యం యొక్క ఉద్దేశము మీకు హృదయంలో కార్యం జరిగిస్తుంది. వాక్యము మీ హృదయంలో నిలిచి ఉంటుంది. వాక్యం విన్న తర్వాత కనీసం మీ స్నేహితులకి, మీకు కావలసిన వారికి, ఒక 10 మందికి, ఒక 5గురికి షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయటం వలన, లైక్ చేయటం వలన, ఒక కామెంట్ పెట్టడం వలన యూట్యూబ్ ఛానల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. చాలామంది చూస్తున్నారు కాబట్టి ఇంకా కొంతమందికి రికమెండ్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ స్ట్రెంగ్త్ చేయటానికి మీ లైకింగ్, మీ షేరింగ్, మీ కామెంటింగ్ ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, ప్రేమతో అభ్యర్థిస్తున్నాను. చాలా శ్రమపడి వీడియోస్ చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఈ కడవరి దినాల్లో శీఘ్రముగా ప్రసారం చేయాలని దేవుడు మా ప్రయాసను ఆశీర్వదించి మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానించటానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు ప్రభువా. దేవా, ఈ వాక్య ధ్యానం ద్వారా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము దేవుని వాక్యం చదువుకుందాం. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనము. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. లేవియా కాండంలో దేవుడు అనేక ఆజ్ఞలను ఇచ్చారు. దేవుణ్ణి ఏ విధముగా ఆరాధించాలి, దేవుణ్ణి ఏ విధముగా సమీపించాలి, ఆయన ఆరాధించు వారు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి అని లేవియా కాండంలో మనకు దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, ఆ పరిశుద్ధతని మనం ఎలా సమీపించాలనే అనేక విషయాలను లేవియా కాండంలో మనం చదువుతాం. చదవబడిన వాక్యము మనకు చాలా విలువైనది. దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులయుండుడి. నేను ఈ దినము మీతో 3 మాటలను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, నేను పరిశుద్ధుడను, ఐ యామ్ హోలీ. రెండవది, బీ ఈ హోలీ, మీరు పరిశుద్ధులయుండుడి, మిమ్మల్ని నేను పరిశుద్ధపరిచెదను. ఈ 3 మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు, చాలా విలువైనటువంటి మాటలు, చాలా గంభీరమైనటువంటి మాటలు, మన జీవితానికి అవసరమైనటువంటి గొప్ప మాటలు ఇవి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను. దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు పరిశుద్ధుడని తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం చదివితే, పరిశుద్ధుడు 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 అని దూతలు ప్రతిగానాలతో ఆయనను స్తుతిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అంతటిని మనం ధ్యానం చేస్తే మనకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు అనగా పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటి వాడు. హోలీనెస్ అనగా సపరేట్ చేయబడినటువంటి వాడు, ప్రత్యేకింపబడినటువంటి వాడు. దేవుడు ప్రత్యేకింపబడినటువంటి వాడు. పాపము నుండి అనగా ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైనటువంటి కళంకము లేనటువంటి వాడు, నిర్దోషమైనటువంటి వాడు, మహోన్నతుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన నామము పరిశుద్ధమైన నామం. ఆ దేవాది దేవుడైన పరిశుద్ధుడు మనతో ఏమని చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని యొక్క మహోన్నతమైన స్వభావం, దేవుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వము, దేవుని యొక్క మహోన్నతమైన గుణలక్షణము పరిశుద్ధత. ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధతకు ఆధారభూతుడు ఆయనే. ఆయనే పరిశుద్ధతను అనుగ్రహించువాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఆయన స్వభావము పరిశుద్ధమైన ప్రకారము మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా గొప్ప మాట. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత ఆయన స్వభావము. మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మనల నుండి ఏం కోరుకుంటున్నాడంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి. దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడంటే పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధ జీవితము జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. గాడ్స్ డిజైర్, దేవుని యొక్క ఆశ మనము పరిశుద్ధులముగా ఉండాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధులముగా ఉంటామో ఆయనను మహిమపరిచిన వారముగా ఉంటాం, ఆయనను ఘనపరిచిన వారముగా ఉంటాం, ఆయన నామమును మనము కీర్తి కలుగు చేసినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయొచ్చు, వాక్యం చదవచ్చు, ప్రసంగం చేయొచ్చు, నీతి కార్యాలు జరిగించవచ్చు, కానీ నీ హృదయము పరిశుద్ధతగా లేకపోతే దేవుని దృష్టిలో ఈ ప్రార్థన, ఈ వాక్య ధ్యానము, ఈ ఆరాధనలు, ఈ వాక్యము ప్రకటించటం ఇవన్నీ వ్యర్థమే. ఆయన మనల నుండి కోరుకునేది మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధులముగా ఉంటామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి అనిత్య కృప అయినటువంటి పరలోక రాజ్యం ఇస్తాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు. దేవుని నివాసము పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అపరిశుద్ధులకు అక్కడ స్థానమే ఉండదు. అవినీతి పరులకు స్థానమే ఉండదు. అబద్ధికులకు స్థానమే ఉండదు. లంచగొండులకు స్థానమే ఉండదు. ఓన్లీ హోలీ పీపుల్, పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ఉంటారు. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకంలో ఉండాలని ఆశించితే నువ్వు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించాలి. నువ్వు ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించి ఈ లోకంలో నీ ఇష్టానుసారమైన జీవితము గడిపి పరలోకంలో నేను ఉండాలి అంటే అది దేవునికి అంగీకారము కాదు. అది నీకు అసంభవం.
కాబట్టి మనము పరిశుద్ధుల ఆ సహవాసములో దేవుని రాజ్యంలో మనము సదాకాలం ఉండాలి అంటే దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. దేవుని యొక్క ఆశ. మనంతటి మనము పరిశుద్ధులముగా ఉండలేము. ఆయనే మనల్ని పరిశుద్ధపరచాలి. ఇదే పుస్తకము లేవ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అనగా మనం అపరిశుద్ధులమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, మీరు అపరిశుద్ధులుగా ఉన్నారు. మీరు అపరిశుద్ధులుగా ఉండి నన్ను సమీపించలేరు. మీరు అపరిశుద్ధులుగా ఉండి నన్ను చేరుకోలేరు. కాబట్టి మీరు పరిశుద్ధపరచబడాలి. మీరు పరిశుద్ధపరచబడాలి అంటే నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రభు అయిన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధతను మనకి ఆయన కలుగు చేశాడు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యోహాను రాసిన పత్రికలో మనం చదువుతాం, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచించు. మనం యేసు క్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుని మనము ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన నామములో మనము ప్రార్థన చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఉంటే మనము పరిశుద్ధులముగా మార్చబడతాం. ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తారో, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను గైకొని జీవిస్తూ ఉంటారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని యొక్క ఉద్దేశం మనమందరము పరిశుద్ధులముగా ఉండాలని. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ఏమని చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ద్వారా, త్రూ జీసస్ క్రైస్ట్ ఓన్లీ వి హావ్ రిడెంప్షన్. ఆ పాపం నుండి, ఆ శాపం నుండి మనము పవిత్రులం అవ్వాలంటే కుమారుడైన యేసు క్రీస్తును మనం అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తూ ఆ ప్రభు యొక్క కృపలో ముందుకు కొనసాగింపు చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను గైకొందాం. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులయ్యుండు అని చెప్పిన ఆ మాటకు మనము విధేయులమవుతాం. ఆ మాటకు మనము మన శిరస్సు ఉంచుదాం. దేవా, నేను పరిశుద్ధుడిగా ఉంటాను, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన వెనువెంటనే ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి ఆయన యొక్క నిత్య రాజ్య కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధులముగా ఉందాము. ఆ ప్రభు రాజ్యంలో సదాకాలము జీవించడానికి అర్హత పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు ప్రభువా. మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీ యొక్క నాయన దయా సంకల్పము, దాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.